ఈరోజు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా కూడా ప్రజ్వల్ రేవన్న అనేటువంటి ఒక రాక్షసుడి పేరు విపరీతంగా వినిపిస్తోంది. ఇతను ఎవరు? మీకు మన దేవేగౌడ గనక తెలిస్తే, దేవేగౌడ ఒకప్పుడు ప్రధానిగా పనిచేశారు. ఆయన ఆయనకి నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళలో ఇద్దరు కొడుకులు రాజకీయాల్లో ఉన్నారు. ఒకళ్ళు హెచ్డి రేవಣ್ణ, ఒకళ్ళు హెచ్డి కుమారస్వామి. కుమారస్వామి తెలుసు చాలామందికి. జనతాదళ్ మన జేడిఎస్ పార్టీకి హెడ్గా ఉన్నారు. ముఖ్యమంత్రిగా కూడా బీజేపీతో అలయన్స్లో ముఖ్యమంత్రి కూడా పనిచేశారు. హెచ్డి రేవಣ್ణ కూడా సెంట్రల్ మినిస్టర్గా, అట్లాగే స్టేట్ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఈ హెచ్డి రేవಣ್ణ యొక్క కొడుకే ఈ ప్రజ్వల్ రేవಣ್ణ. ప్రజ్వల్ రేవಣ್ಣకు ఇంకో బ్రదర్ ఉన్నాడు, అతను కూడా పాలిటిక్స్లో ఉన్నాడు. సో ఈ ప్రజ్వల్ రేవಣ್ణ ఇష్యూ అసలు ఏంటి, ఏం జరిగింది? ఈ ఎలక్షన్ టైంలో కొద్ది రోజుల క్రితం, అంటే ఒక 1 వీక్ బ్యాక్, అటు ఇటు ఒక 10 డేస్ బ్యాక్, ఒక 1 వీక్ అంటుంది. 10 వీక్ బ్యాక్ ఏం జరిగిందంటే, హసన్ ఏరియాకి ఇతను ఎంపీ. హసన్ అని మనకు బెంగళూరు నుంచి శృంగేరి వెళ్తుంటే రైట్లో వస్తుంది. సో ఈ హసన్ ఏరియాకి ఇతను ఎంపీగా ఉన్నాడు. ఈ హసన్ ఏరియా మొత్తం కూడా విపరీతమైనటువంటి లీక్లు, పెన్ డ్రైవ్స్, దాదాపు 2500 పెన్ డ్రైవ్లు విపరీతంగా స్ప్రెడ్ చేశారు ఈ హసన్ ఏరియా మొత్తం కూడా. ఆ వీడియోస్, ఆ పెన్ డ్రైవ్స్లో వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో ఏమున్నాయంటే, ఈ ప్రజ్వల్ రేవణ్య చాలామంది అమ్మాయిలతో సెక్షువల్ మొలస్టేషన్ చేయటం, వాళ్ళని రేప్ చేస్తూ, వాళ్ళని హెరాస్ చేస్తూ, వాళ్ళతో సెక్షువల్ ఇంటిమసీలో ఇట్లా డిఫరెంట్ పీపుల్, ఇట్లా దాదాపు 400 మంది అమ్మాయిల్ని తను హెరాస్ చేస్తూ, మొలెస్ట్ చేస్తూ, రేప్ చేస్తూ, సెక్షువల్ ఇంటర్ కోర్స్లో ఇట్లా రకరకాలుగా పాల్గొన్నటువంటి వీడియోస్. వాళ్ళందరూ కూడా అతని కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి లేడీస్. మీకు టీనేజర్స్ దగ్గర నుంచి 50 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు. ఇంత దారుణమైనటువంటి స్కామ్ జరుగుతున్నా కూడా, ఇంత దారుణమైనటువంటి విషయం బయటపడినా కూడా దేశంలో ఏమాత్రం అలజడి కానీ, దీని గురించి ఒక బిగ్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ కానీ జరగకుండా ఉండడానికి ముఖ్య కారణం ఈ దేశ మీడియాని ఆల్రెడీ నరేంద్ర మోడీ సర్కార్ వాళ్ళ గ్రిప్పులో పెట్టుకోవడం. మీకు రావట్లేదా టీవీలో? నేను రావట్లేదని చెప్పట్లా, కానీ ఇదే వేరే వైపు, అవతలి వైపు మోడీని వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గంలో ఎవరన్నా చేస్తే వాళ్ళ యొక్క రియాక్షన్స్ చాలా చాలా దారుణంగా ఉండేవి. ఈరోజు అతను చాలా కంఫర్టబుల్గా జర్మనీకి పారిపోయాడు. కనీసం లుకౌట్ నోటీసులు కూడా అతను వెళ్ళిపోయిన తర్వాత ఇచ్చారు. మనకి కాన్సులేట్కి సంబంధించినటువంటి పాస్పోర్ట్ ఉంటుంది, అంటే జర్మనీలో ఉండే హక్కుని అతను క్యాన్సిల్ చేస్తూ, మనం ఇక్కడ కాన్సులేట్ పాస్పోర్ట్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. కనీసం అది కూడా చేయట్లేదు బీజేపీ. నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రి, వాళ్ళు ఆల్రెడీ జేడీఎస్తో పొత్తులో ఉన్నారు. అటువంటి పార్టీకి సంబంధించిన ఎంపీ క్యాండిడేట్గా మళ్ళీ నిలబడి ఎన్నికలైనవి. అయినా కానీ నరేంద్ర మోడీ ఒక్క సింగిల్ మాట కూడా అతని గురించి మాట్లాడాల. ఈ మోడీ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్నా సరే ఇట్లాగే సైలెంట్గానే ఉంటారు. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ పొత్తులో ఉన్న ఐఎన్డీఏలో ఎన్ఎస్లో ఉన్నటువంటి జేడీఎస్ పార్టీ అయ్యి ఉంటే, అదే పార్టీకి సంబంధించినటువంటి ప్రజ్వల్ రేవణ్య అయితే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, వీళ్ళు కూడా, సోనియా గాంధీ, వీళ్ళు కూడా సైలెంట్గా ఉండేటువంటి పరిస్థితి. వీళ్ళు కేవలం వీళ్ళకి కావాల్సింది సీట్లు, ఓట్లు, రాజకీయాలు తప్ప ఎథిక్స్ని, మారల్స్ని కంప్లీట్గా వీళ్ళు నాశనం చేసేసారు. వాళ్ళు ఆల్రెడీ కన్సెంట్తో పాల్గొని అట్లాంటి వీడియోలు లీక్ అయ్యి ఉంటే నేను దాని గురించి అసలు వాళ్ళు ప్రస్తావించమని నేను డిమాండ్ చేసేవాడిని కాదు. అట్లీస్ట్ ఒక బేసిక్ డిమాండ్తో ఆగిపోతాం. కానీ అది కాదు ఇక్కడ జరిగింది. తన సొంత నియోజకవర్గం, తన సొంత కాన్స్టిట్యున్సీ, ఆ కాన్స్టిట్యున్సీని కాపాడాల్సిన, ఆ కాన్స్టిట్యున్సీలో ఇట్లాంటి ఇష్యూస్ జరిగితే వాటిని చూసుకోవాల్సినటువంటి వ్యక్తి ఆ ప్రాంతంలో ఉండే మహిళని సెక్షువల్గా హెరాస్ చేయటం, మొలెస్ట్ చేయటం, వాళ్ళని సెక్షువల్గా తాకడం, ఈ వీడియోస్ అన్ని ఇంటర్నెట్లో లీక్ అవ్వడం. కనీసం దీని మీద ఒక దేశ ప్రధాని, ఆ పార్టీతో పొత్తులో ఉన్నటువంటి వ్యక్తి కూడా కనీసం స్పందించలేదంటే, వీళ్ళకి సీట్లు ఎంత ముఖ్యం, వీళ్ళకి ఓట్లు ఎంత ముఖ్యం, వీళ్ళకి అంతకంటే జీవితంలో ఏది ఇంపార్టెంట్ కాదు, ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనేది వీళ్ళ చర్యల ద్వారా చాలా క్లియర్గా తెలియజేస్తున్నారు. నేను ఇందాక చెప్పినట్టు మోడీ ప్లేస్లో రాహుల్ గాంధీ ఉన్న ఇదే చేసేవాడని నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేయగలను. ఎవరున్నా సరే అటువైపు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈరోజు సిట్ వేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం వేసింది ప్రజ్వల్ రేవಣ್ణ మీద తీరికగా. అతను జర్మనీ పాడిపోయిన తర్వాత నిద్రమోహం వేసుకుని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నెమ్మదిగా ఒక సిట్ వేసింది అతను చేసినటువంటి అరాచకాలను బయటపెట్టడానికి. ఇప్పుడు ఒక ఫీమేల్ ఇంట్లో పనిచేసి వెళ్ళినటువంటి 47 సంవత్సరాల ఫీమేల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. ఇవన్నీ లీక్ అయిన తర్వాత అయినా ఆవిడ అందులో వీడియోల్లో ఉన్న వాళ్ళని చూసి, తను కూడా తాను చూసుకుందేమో, వేరే వాళ్ళని కూడా చూసి కంగారు పడి, మరి తనంతట తాను వెళ్ళిందా, వెనకాల పొలిటికల్ అఫిలియేషన్ ఉందో మనకు తెలియదు, కానీ జరిగిన విషయాన్ని ఇప్పటికైనా నేను చెప్పాలనుకుంటున్నానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు చెప్పినటువంటి మాటలు వింటే విపరీతంగా మీకు అసహ్యం వేస్తుంది. హెచ్డి రేవಣ್ణ, అంటే ప్రజ్వల్ రేవಣ್ణ తండ్రి హెచ్డి రేవಣ್ణ తనని సెక్షువల్గా హెరాస్ చేసేవాడని, మొలెస్ట్ చేసేవాడని, తన కూతుర్ని మసాజ్ కోసం పంపించమని ఫోర్స్ చేసేవాడని
తననే కాకుండా అతను ఖాందాన్లో ఉన్న ఆడవాళ్ళందరితో అట్లాగే ప్రవర్తించేవాడని, తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఆడవాళ్ళని అదే రకంగా చూసేవాళ్ళని, ఒక తండ్రి వాడుకున్న ఆడదాన్ని కొడుకు కూడా వాడుకోవడం మొదలుపెట్టేవాడని, కొడుకు వాడినటువంటి ఆడదాన్ని మళ్ళీ తండ్రి వాడడం మొదలుపెట్టేవాడని, ఇంత నీచంగా వాళ్ళ ఆడవాళ్ళని చూసేవాళ్ళటువంటి విషయాన్ని ఆవిడ తన కంప్లైంట్లో కూడా రాసి పోలీసులకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇదంతా జరుగుతోంది, సిట్టు పెట్టారు అనుకోవచ్చు. అది బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే ఇది అసలు బయటకు వచ్చేదే కాకపోవచ్చు. లేదా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులైతే ఈ విషయం బయటకు వచ్చేదే కాకపోవచ్చు. ఇంకా ఎన్ని జరుగుతున్నాయో దేశవ్యాప్తంగా. కనీసం ఒక భరోసానిద్దాం, ఒక విషయం బయటకు వచ్చింది, ఇట్లా వచ్చినప్పుడు లేదు ఇట్లాంటివి జరగకుండా మేము చూసుకుంటామని ప్రతి ప్రభుత్వం, ప్రతి పొలిటీషియన్, ప్రతి లీడరు బయటకు వచ్చి దీని గురించి అందరం కలిసి ఇట్లాంటివి ఇంకొకటి జరగకుండా ఇంకొకడు ఇట్లాంటివి చెయ్యకుండా చేసేటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకోవడం, ఒక వాయిస్ వినిపించడం, ఒక బేసిక్ ఒక ప్రధానమంత్రి, దేశానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి ఇలాంటి అంశం మీద ఎలక్షన్ టైంలో కూడా స్పందించకుండా అది జరగనట్టుగా సైలెంట్గా ఉంటూ, దాన్ని కూడా మీడియా ఎక్కడ ఆ ప్రధానమంత్రిని ప్రశ్నించకుండా ఇట్లా ఎంత ఈజీగా కప్పిపుచ్చగలుగుతాం మనం ఈ అంశాన్ని, ఎంత త్వరగా వేరే అంశంతో దీన్ని కప్పిపుచ్చగలుగుతాం అనేటువంటి ఆలోచనలో బతుకుతున్నటువంటి ఈ దేశాన్ని, ఈ దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్ని చూస్తే ఎట్లా స్పందించాలో కూడా అర్థం కాని పరిస్థితి. ముఖ్యమైనటువంటి పాత్ర ఇందులో మీడియాది. మీడియా ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి. రాహుల్ గాంధీ స్పందించాడు, కోర్స్ అది వాళ్ళ పార్టీ కాదు కాబట్టి ఆయన స్పందించాడు. ఆయన స్పందించకపోయినా ఆయన్ని క్వశ్చన్ చేయాలి, ఇటు మోడీ స్పందించకపోయినా ఆయన క్వశ్చన్ చేయాలి. ఇటువంటివి ఏమీ చేయకుండా మీడియా కేవలం రిపోర్ట్ చేస్తూ ఆ వ్యక్తి యొక్క పర్సనల్ మ్యాటర్ ఇదేదో అన్నట్టు మాట్లాడుతుంది. కాదు, ఆ వ్యక్తి ఒక ఎంపీగా పనిచేశాడు. ఎన్నో లక్షల మంది ఉంటారు ఒక కాన్స్టిట్యున్సీలో ఎంపీ అంటే. అది కూడా బెంగళూరు పక్కనే ఉన్నటువంటి హసన్ లాంటి ప్లేస్లో ఉన్నటువంటి ఎంపీగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తి తన కాన్స్టిట్యున్సీలో ఆడవాళ్ళని సేవ్ చేయాల్సిన పోయి అతనే ఒక మొలెస్టర్ లాగా, ఒక రేపిస్ట్ లాగా తయారైన అంశాన్ని మీడియా కంప్లీట్గా ఇగ్నోర్ చేస్తుంది ఈరోజు. కేవలం అతను ఏం చేశాడు, అతను పారిపోయాడు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిగతా న్యూస్ని హైలైట్ చేస్తూ చేయడం అనేది మీడియా యొక్క దిగజారుదనానికి, మోడీ యొక్క దిగజారుదనానికి, కేవలం ఓట్లు కావాలి, 400 సీట్లు కావాలి, నాకు ఇంకేమీ వద్దు, ప్రపంచం దేశం ఏమైపోయినా నాకు అవసరం లేదు, ఇట్లాంటి అంశాల వల్ల నాకు 4 సీట్లు తగ్గిపోతే నేను స్పందించి నిజాన్ని ఒప్పుకుంటే ఒప్పుకున్నట్టు అవుతుంది, ఒప్పుకున్న తర్వాత నా మీదే మళ్ళీ ఎఫెక్ట్ పడుతుంది అనేటువంటి భయంతోనే ఈరోజు ప్రధానమంత్రి సైలెంట్గా ఉండడం అనేది అందరూ సిగ్గుపడాల్సినటువంటి విషయం. ఈ ప్రధానమంత్రి ప్లేస్ రాహుల్ గాంధీ ఉన్న ఇంకొకళ్ళున్న ఇట్లాగే చేస్తారని నేను చాలా గట్టిగా నమ్ముతున్నా. ఎందుకంటే వీళ్ళకి ఓట్లు, సీట్లు తప్ప మనుషుల యొక్క బాధలు, మనుషుల యొక్క కష్టాలు అనేది లెక్కలోకి తీసుకోవడం వీళ్ళు మానేసి చాలా దశాబ్దాలు అయిపోయింది. మనమైనా దీని గురించి కనీసం కాన్వర్జేషన్స్ బిల్డ్ చేసి కనీసం ప్రజల మధ్య డిస్కషన్ అన్న రావాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకుంటారనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది.